ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 5, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము హెచ్చింపబడాలి అని అనుకుంటాం. హెచ్చింపబడటానికి ఎన్నో కార్యాలు చేస్తాం. మన స్వతహాగా ఏవి చేసినా మనకు వచ్చే హెచ్చింపు అనేది, వచ్చే గౌరవము, మర్యాదలు అనేవి, పేరు ప్రత్యక్షలు అనేవి కొంతకాలం మట్టుగా, కానీ దేవుడే స్వయంగా మనల్ని హెచ్చిస్తే, మనకి ఘనతనిస్తే అది శాశ్వత కాలం ఉంటుంది. అయితే ఆ ఘనతను మనం పొందుకోవాలన్నా, దేవుడే మనల్ని హెచ్చించాలన్నా దేవుడు చెప్పిన మాట శ్రద్ధగా వినాలి అని అంటున్నారు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా మన జీవితంలో అనుసరించి నడుచుకోవాలి అని అంటున్నారు. ప్రేమ దేవుని వారలారా, నిజంగా దేవుడు హెచ్చిస్తే మన హెచ్చింపుకు, మన బ్రతుకు అనేది ఏమాత్రము కూడా వెనుతిరగకుండా జీవితం ముందుకు వెళ్ళిపోతుంది. అది గొప్పగా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నారు, నా మాట మీరు శ్రద్ధగా వినాలి అని అంటున్నారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి క్రొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే, ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అని అంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని మాటలు వింటున్నాము, కానీ వినేవారు ఎలా ఉంటారు అని అంటే, చేసేవారుగా ఉంటారు. ఎప్పుడైతే ఆ పని చేస్తారో అప్పుడు మనుషులైనా దేవుడైనా ఏమంటారు, నా పని చేస్తున్నారు, వీడు విన్నాడు కనుకనే ఆ పని చేయగలిగాడు. వెంటనే మనం చేయగలం. అది శ్రద్ధగా వెంటనే గొప్పగా చేయగలము. దానిలో ఏ లోపాలు ఉండకుండా సరిగ్గా చేయగలము. కాబట్టి దేవుడు మనకిచ్చిన పని, దీవెన వెనకాతల ఒక పని ఉంటుంది. ఆ పని చేస్తే ఆ దీవెనలకు మనము అర్హులమవుతాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, దేవుని మాట శ్రద్ధగా వింటే, ఆయన మాటలన్నీ అనుసరించి నడుచుకుంటే, దేవుడు ఏ దీవెనలైతే మన కొరకు సిద్ధపరిచారో అవన్నీ మనకు ప్రాప్తిస్తాయి అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ఇంతవరకు మన జీవితం ఎలా ఉందో, మన విడికిడి ఎలా ఉందో, మన ఆలోచన ఎలా ఉందో, మరి ఇప్పుడైనా సరే దేవుడు మనం కోరుకున్న హెచ్చింపు దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే, దేవుడు చెప్పిన పనిని శ్రద్ధగా విని దానిని చేసి ఆ దీవెనలన్నీ కూడా మనం పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనుడు బ్రదర్ పి నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.